కాకినాడ అంటే కాకినాడ కాజా గుర్తొస్తుంది. కాకినాడ కాజా స్వీట్స్లో స్పెషల్ అండి. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి కాకినాడ స్పెషల్ ఏంటంటే కాకినాడ చిట్టి పెసరట్టు అండి. చాలా అథెంటిక్ అండ్ వెరీ టేస్టీ. అద్భుతానికి మరో మారుపేరు ఉంటే అది పెసరట్టేనండి. అంత బాగుంటుంది. సో ఇది ఎలా చేయాలో ఏంటో కంప్లీట్గా చూడాలంటే లెట్స్ గో టు ద రెసిపీ. దానికోసం నేను ముందుగా పెసలు నానపెట్టేసుకున్నాను. ఓవర్ నైట్ నానపెట్టేసుకున్నాను. ముందుగా నేను ఒక 1/2 కిలో వరకు పెసలు చక్కగా నానపెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, అలాగే కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెసరపప్పు ఇలా నానపెట్టుకున్నాను. వడపప్పు నానపెడతాం కదా అలా. 1 స్పూన్ బియ్యం అండి నానపెట్టాను. బియ్యం వేసుకోకపోయినా బాగానే వస్తుంది, బట్ కొంచెం ఒక 1 స్పూన్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని రుబ్బుకుందాం. జీలకర్ర కూడా వేయాలండి, మర్చిపోయి చెప్పడం. మొత్తం మంచి కలుపుకోవాలి. అసలు చాలా మెత్తగా రుబ్బుకున్నాను. దీన్ని చక్కగా ఒకసారి కలుపుకొని బీట్ చేసుకుందాం. ఎక్కువ మరీ జారుగా ఉండకూడదు, అలాగే ఎక్కువ టైట్ కూడా ఉండకూడదు. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చూడండి. కొత్తిమీర కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు చూడండి ఎంత చిన్నగా తరుక్కున్నాను. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇది చూడండి ఎంత సన్నగా ఉన్నాయి. అలాగే నానబెట్టిన పెసరపప్పు, ఇదేమో కరివేపాకు కారపొడి అండి. సో మీకు కావాలంటే మామూలు కారపొడి కూడా వేసుకోవచ్చు. ఇది మనం రుబ్బుకున్న రుబ్బు ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. దీనికి సరిపోయినంత ఉప్పు కలుపుకోండి, ఇంకంతే. సో చూడండి, ఇప్పుడు పెనం వేడెక్కింది. ఆయిల్ ఫస్ట్ అప్లై చేద్దాం. జస్ట్ పెనాన్ని ట్యాంపర్ చేయడానికి మాత్రమే. చాలా చిన్నగా, పెద్ద ప్యాన్ కాబట్టి కొన్ని ఫ్రై చేద్దాం. ఒక గరిటె వేసుకొని జస్ట్ ఇలాగే, ఎంతకంటే ఎక్కువ చేయకూడదండి. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి, అదర్వైజ్ అట్టు మాడిపోతుంది. 1 గరిటె వేయండి. దట్స్ ఇట్. చిట్టట్లు అంటే చిట్టిగా వేయాలి కదండి, మరి పెద్ద పెద్ద వేయకూడదు. సో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఫస్ట్. ఇలా చిన్న చిన్నగా తరుక్కుంటేనే బాగుంటుంది, మరీ పెద్ద పెద్ద ముక్కలు ఉండకూడదు. సో ఇలా వేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అది కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం అంటే కొంచెం. ఇది అక్కడక్కడ ఈ అల్లం ముక్కలు తగులుతూ భలే ఉంటాయి. వడపప్పు ఈ ఉల్లిపాయలతో కూడా కలిపి పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం అది. కాదండి ఈ పెసరపప్పే అసలైన టేస్ట్ ఇస్తుందండి. వీటి టేస్ట్ అంతా కూడా బయటికి క్రంచీగా తగులుతూ అండ్ హెల్త్ పరంగా చూసినా ఎంత బెనిఫిషియల్ కదా. పెసరట్టు అంటేనే జీలకర్ర కదండి. సో ఇప్పుడు జీలకర్రని కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం. దీన్ని నెయ్యితో చేయండి, నెయ్యితో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కారపొడి యాడ్ చేద్దాం. ఇది మన ఛానల్లో చేశాను, ఒకసారి చూడండి. చాలా మంచిదండి ఇది. కంటికి, జుట్టుకి చాలా చాలా మంచిదండి. మన జుట్టు పెరగాలన్నా మనం ఫుడ్ ద్వారా కొంచెం అందించాలి. అలాగే మన డైలీ రొటీన్లో హెయిర్ రొటీన్ కూడా చేయాలండి. కారపొడి కూడా చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. సో ఇప్పుడు దీని మీద కొంచెం నూనె వేసుకుందాం. అన్నింటికి చూడండి, ఇలా నెయ్యి వేసుకున్నా, నూనె వేసుకున్నా మీ ఇష్టం. ఇంకా ఎట్లు కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్లు చూడడానికి ఎంత అందంగా ఉన్నాయి చూసారా. సో తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా తక్కువ సమయంలో ఈజీగా టేస్టీగా తయారు చేయొచ్చు. అండ్ దీనికి ఎలాంటి ఫెర్మెంటేషన్ అవసరం లేదు కాబట్టి నానపెడితే చాలా, అలాంటి ప్రిపరేషన్స్ కూడా అవసరం లేదు. ఒకవైపే మీరు కాల్చుకున్నా బాగానే ఉంటుంది, బట్ ఇలా తిరిగేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి అలా తిరిగేసుకోండి నెమ్మదిగా ఒక్కొక్కటి. ఎంత బాగుందో. కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. బుల్లి పెసరట్లు అయిపోయాయి. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకుందాం. ఓకే, పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కూడా వేసుకోండి. టేస్టీ అల్లం పచ్చడి ఇది కూడా టెంప్టింగ్గా ఉంది కదా మన టేస్టీ కాకినాడ వాళ్ళ టేస్టీ పెసరట్టు. చూడండి ఎంత బాగుందో. మరి ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. ఇలా డిప్ చేసుకుని తింటే దీనిలో స్పెషల్లీ ఈ పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, అబ్బబ్బబ్బా ఎంత బాగుందో అసలు. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.